నందు ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారం, ఈ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ క్షేమమని తలుస్తున్నాను. ప్రతి వారం వాక్యం వినటానికి మీరు ఎంతగానో ఆశపడుతున్నందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగనే మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. మరి ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. రండి. పాత నిబంధన పాఠ్యభాగముగా సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగముగా రోమా పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళ్తున్నాం. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం, టాపిక్ విజ్డమ్, జ్ఞానము అనేటటువంటి అంశం మనకు స్పష్టంగా 3 వాక్య భాగాల్లో మనకు కనపడతా ఉంది. మూలవాక్యానికి మనం వెళదాం రండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనానికి మనం వెళ్ళిపోతే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము. ముందల దేవుని యందు మనం భయము, భక్తి కలిగి ఉండాలి. అలాంటి భయము, భక్తే జ్ఞానానికి మూలమవుతుంది. దేవుని గురించి తెలుసుకోవాలి అని అనుకునేటటువంటి వారికి తెలివి, వివేకం ఎక్కువ అవుద్ది. దేవుని వలన వచ్చే లేక దేవుని వలన కలిగే వివేకము, జ్ఞానం చాలా గొప్పది, తెలివి చాలా గొప్పది. అది మనం పొందుకోవటానికి ప్రయత్నించాలని ఈరోజు వాక్య భాగం ద్వారా మనం పిలుస్తున్నాడు. పిల్లరా, విజ్డమ్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఏ లైఫ్ లైవ్డ్ ఫర్ గాడ్. మనము ఇవన్నీ కూడా వాక్య భాగాల్లో వెళ్ళి చూస్తాం. విజ్డమ్, నాలెడ్జ్, అలాగే ఇన్ఫర్మేషన్, డేటా, ఇవన్నీ కూడా మనం చూస్తాం. పిల్లలు, ఈరోజు మనం చదువుకున్న 3 వాక్య భాగాల్లో మనం చూస్తాం. జ్ఞానం గలవారు నిత్యము ప్రకాశించేటటువంటి దీపం లాంటి వారు, దీపంలాగా వాళ్ళు వెలుగుతూనే ఉంటారంట. నిత్యం వాళ్ళ జ్ఞానం, వాళ్ళు పంచినటువంటి జ్ఞానం జీవిస్తూనే ఉంటుందంట. జ్ఞానాన్ని గురించి ఇంకొక మాట కూడా వ్రాయబడింది. జ్ఞానం వడ్డించేటటువంటి ఆహారం లాంటిది, అది జీవమునిస్తుంది. ఈరోజు చూసారా, 2 మాటలు మనకు వచ్చినాయి. ఒకటి, జ్ఞానం అనేది దీపం లాంటిది. 2, జ్ఞానం అనేది జీవము లాంటిది, అంటే వడ్డన చేసే ఆహారం లాంటిది. కనుక నీ జ్ఞానం ఎలా ఉంది, నా జ్ఞానం ఎలా ఉంది, మనందరి జ్ఞానం, మానవుల యొక్క జ్ఞానం ఎలా ఉంది పరీక్షించుకుందాం రండి. ప్రియులారా, వాక్య భాగంలోనికి వెళ్ళి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనానికి మనం వెళితే అక్కడ ఒక చక్కని మాట ఉంది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు అని వ్రాయబడింది. చూసారా, జ్ఞానం అంట ముత్యము కంటే శ్రేష్టమైంది, ఇంక దాంతో సాటి అయింది ఏముంది అని చెప్తున్నాడు. తర్వాత సామెతల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుకుంటే, జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి అని అక్కడ వ్రాయబడింది. జ్ఞానం గల వారికి చెప్తున్నాడు, జ్ఞానం లేని వారికి చెప్తున్నాడు. చాలా చక్కని మాటలు అన్నమాట. అది జ్ఞానము లేని వారలారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. చూడాలి, మరి అట్లా తెలుసుకోవాలి మనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని దేవుడు చెప్తున్నాడు. ఆలోచన చెప్పేది కానివ్వండి, లెస్ అయినటువంటి జ్ఞానమునిచ్చేది కానివ్వండి, ఇదంతా ఎవరి వలన కలుగుతుంది అంటే దేవుని వలన కలుగుతుంది అని చాలా చక్కగా దేవుడు ఈ వాక్యంలో చెప్పాడు. ప్రియులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనానికి మనం వెళితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా మనం వెతకటం లేదు కాబట్టి
దేవుని కనుగొనలేకపోతున్నాం ప్రియులారా. జాగ్రత్తగా వెతికే వారికి దేవుడు దొరుకుతున్నాడు ఆయన. అందుకని మనం ఈ లోకంలో ఉండే ఈ కొద్ది కాలంలో మంచిగా జీవించటం, అలాగే లోకజ్ఞానంతో పాటు దైవజ్ఞానం మనం పొందుకొని జీవించడం ఎంతైనా అవసరం. మనల్ని నాశనం చేసేటటువంటి అజ్ఞానం మనకొద్దు, భక్తిహీనత మనకొద్దు. భక్తి కలిగిన వారమై జ్ఞాన సంపదతో ముందుకు నడుద్దాం ప్రియులరా. అలాంటి పిలుపును దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనానికి వెళితే, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రమంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని దేవుడు చెప్తుండేవాడి మాట. ఆయన ఎప్పుడు పుట్టాడు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఏమనుందో తెలిసిన, ఈ భూమి కానీ మైదానం కానీ ఏవి పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. సృష్టి సృజించబడకముందే ఆయన ఉన్నాడు. సృష్టి ఎవరి చేతుల మీదుగా సృజించబడిందంటే ఆయన చేతుల మీదుగా ఒక క్రమ పద్ధతిలో సృష్టించబడింది, అంతేగాని ఇష్టానుసారంగా మాత్రం సృష్టించబడలేదు. ఈరోజు సైన్స్ కూడా మనం చూస్తున్నాం, గ్రహాలు మనం చూస్తున్నాం. ఇదంతా ఒక క్రమ పద్ధతి ప్రకారమే చేయబడింది. కనుక దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం చూడాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఆయన గొప్పతనాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి మనం చూడాల్సిందే ప్రియులారా. మొదటిగా మనం చూద్దాం రండి, ఏ కాల్ టు విజ్డమ్ అని మనకు చెప్పబడతా ఉంది. అంటే పాత నిబంధన పాఠ్యభాగంలో దేవుడు జ్ఞానానికి మనల్ని పిలుస్తున్నాడు. జ్ఞానానికి పిలుపు నిజమే. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనానికి మనం వెళ్తే, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. జ్ఞానం అంట మనల్ని పిలుస్తుంది. అయ్యా, జ్ఞానం నీకు కొద్దుగా ఉందా? రానాయన, నా దగ్గరికి రా, నా దగ్గర కూర్చో, జ్ఞాన మార్గమును నీకు తెలియజేస్తాను, నా వల్లనే నీకు తెలివి వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. మరి దేవుని దగ్గర కాసేపు కూర్చుంటే సరిపోదా? కూర్చోండి ప్రశాంతంగా. దేవుడు రమ్మని పిలుస్తున్నాడు కదా, నా దగ్గరకు వచ్చి కూర్చోయా. మంచి అంటూ నువ్వు నేర్చుకుంటావు, చెడు నువ్వు విసర్జిస్తావు, అలాగే టైం ఎంత విలువైందో కూడా నువ్వు తెలుసుకుంటావు అని దేవుడు చక్కగా మనతో చెప్తున్నాడు ప్రియులారా. కాస్త అంతసేపు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుందాం రండి, జ్ఞానం సంపాదించుకుందాం రండి ప్రియులారా. ఈరోజు చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో జ్ఞానుల గురించి, అజ్ఞానుల గురించి, ఇద్దరిని గురించి కూడా వ్రాయబడింది. జ్ఞానం, దీని గురించి మనం చూస్తే బలిష్టమైన భోజనము లాంటిది అని చెప్తున్నాడు. అంటే ఒక క్రొవ్వినటువంటి ఆహార పదార్థం, బలమైనటువంటి ఆహార పదార్థం ఎంత శరీరానికి శ్రేష్టమైందో అలాంటి శ్రేష్టమైన భోజనం లాంటిది జ్ఞానం అనేది. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పానీయం, రక్తాన్ని శుద్ధి కలిగించేటటువంటి పానీయం ఎంత శ్రేష్టమైందో అలాంటి శ్రేష్టమైన పానీయం లాంటిది జ్ఞానం అనేది అని చెప్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఈ జ్ఞానం అనేది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి, రాజ్యంలో ఉన్నటువంటి రాజులకి, దేశంలో ఉన్నటువంటి ప్రధానులకి, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులకి పంచండి. గ్రామానికే కాదు, పట్టణానికే కాదు, రాజ్యానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి మీరు ఈ జ్ఞానాన్ని పంచండి, దీన్ని వికసింపచేయండి అని చెప్పాడు రెండవదిగా. ఇక మూడవదిగా మనం చూస్తే జ్ఞానం, దానివలన మనకు వచ్చేది మంచి నడవడి వస్తుంది, మంచి నడవడిని నేర్పుతుంది అది. ఇక నాలుగవది, జ్ఞానం కలిగినటువంటి వారు గద్దించినప్పుడు జ్ఞానాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నటువంటి వాడు ఆ గద్దింపును ప్రేమిస్తాడు. వాడు కనుక గద్దించే వారిని ప్రేమిస్తాడు. జ్ఞానం పొందుకోవాలని ఆశపడిన వాడు ఖచ్చితంగా జ్ఞానం కలిగిన వారు గద్దిస్తే ప్రేమిస్తాడు. అదే అజ్ఞానం అనుకో, వాడు ఏం ప్రేమిస్తాడు? జ్ఞానాల్లో చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి. కనుక వాడు ప్రేమించని వాడైతే ఎలా ఉంటుంది పరిస్థితి? వాడు ప్రేమించేవాడైతే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రేమిస్తే వాడు రక్షించబడతాడు, ప్రేమించకపోతే వాడు నశించిపోతాడు. అవును. కనుక అజ్ఞానిని గురించి కూడా ఇక్కడ వివరించబడింది. అజ్ఞాని అంటే ఏమేమి ఉంటాయి అతనిలో అంటే అపహాస్యం ఉంటుంది, అందుకనే అతను అపహాసకుడు. రెండవది నిందించువాడు, ఇతరులను ఎప్పుడు కూడా వాడు మంచి చెప్తున్నా కానీ అది స్వీకరించడు, తిరస్కరిస్తూ నిందిస్తాడంట. అలాగనే
అవమానపరచువాడు. నీతిమంతులైనటువంటి వారిని, జ్ఞానం కలిగినటువంటి వారిని ఎప్పుడు చూసినా అవమానపరుస్తాడు. అది అజ్ఞాని యొక్క లక్షణం. తర్వాత ద్వేషించువాడు, వాళ్ళు ద్వేషం పుడుతుందన్నమాట, అసూయ పుడుతుంది. కనుక వాడు ఒప్పుకోడు, దేన్ని కూడా ఒప్పుకోడు. అది సత్యమని తెలిసినా వాడు ఒప్పుకోడు, అంతే. మరి ఇక గద్దింపునకు వాడు లోబడతాడా? లోబడడు. గద్దింపునకు వాడు లోబడే స్వభావం కలిగిన వాడు కాదు. ఇవన్నీ కలిగినటువంటి వాడు ఏమవుతాడు అని అంటే, వాడు నాశనమును తెచ్చుకుంటాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. మారు మనస్సు పొందటానికి, జ్ఞానాన్ని అందుకోవటానికి దేవుడు ఎన్ని అవకాశాలు మనకి ఇస్తున్నాడో చూడండి. ఆ అవకాశాలన్నీ జార విడుచుకుంటే ఇక నాశనమే. కనుక ఈరోజు జ్ఞానం పొందుకుందాం రండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అనుంది. 7 స్తంభాలు చెక్కుకుందంట. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, దేవునిలో 7 ఆత్మలు ఉన్నాయి అనుంది. ఆ 7 ఆత్మలే 7 స్తంభాలు అని వ్రాయబడింది. జ్ఞానానికి మూలం ఆయనే అని వ్రాయబడింది. కనుక 7 ఆత్మలు కలిగినటువంటి దేవునిలో నుండి వచ్చిందే జ్ఞానం, ఆయన వేసిందే పునాది అని చెప్తున్నాడు. 7 స్తంభాలవే దేవుని 7 ఆత్మలు. ప్రియులారా, ఎంత చక్కని వివరణ. కనుక జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచి మనకు వచ్చింది. అజ్ఞానం అనేది మనం నేర్చుకున్నాం. అజ్ఞానం అనేది అపవాది దగ్గర నుంచి నేర్చుకున్నాం. విమర్శించటం, ద్వేషించటం, హింసించటం, ఇవన్నీ కూడా అపవాది నుండి వచ్చాయి. దేవుని దగ్గర నుంచి వచ్చిందంతా కూడా ప్రేమించటం, బ్రతుకును సరిచేయటం, సరి చేసుకోలేనప్పుడు నశించిపోవడం, అది మనం చూస్తాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. భూమికి పునాది వేసినప్పుడు మనం ఉన్నామా? దేవుడు వేసాడా పునాది? పునాది వేయలేదనుకుంటున్నారా? లేదు. ఈ విశ్వానికి పునాది వేసిన వాడు ఆయనే, సృష్టికి కర్త. అవును కదా? ఒకసారి మనసులో పెట్టుకోండి ఆ మాటని. ఇక 5వ వచనానికి వెళితే, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. ఒకవేళ నీకు తెలిసేమో, దాని పరిమాణం ఎంతో చెప్తావా? దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్తావా అని అంటున్నాడు. కనుక పిల్లరా, సరైనటువంటి లెక్క, దాని పరిమాణం అనేది దేవుని దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన దీన్ని కలుగు చేశాడు కాబట్టి. 6వ వచనాన్ని వెళితే అక్కడ ఉంది, దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. కొలవేసిన వాడెవరు చెప్పమంటున్నాడు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. దాని స్తంభాలు, దాని పాదులు దేనితో కట్టబడ్డాయి? ఆయనకి తెలుసు అనమాట. వేసిన వాడు ఆయనే కదా. అవును పిల్లరా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనానికి వెళదాం రండి. అక్కడ ఏం చెప్తున్నాడో అది కూడా చూద్దాం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు? చూడండి, దేవదూతలంతా కూడా కూడి, ఉదయ నక్షత్రం అంటే డే ఆఫ్ స్టార్ అంటాం, అదే అపవాది, అదే లూసిఫర్ అంటాం, ప్రధాన దూత. అయితే ఇక్కడ చెప్పబడింది, ప్రధాన దూతలో మొట్టమొదట ద్వేషం అనేది, అసూయ అనేది ఏర్పడింది కాబట్టి దేవునికి వేరైపోయినట్టుగా కనపడుతుంది. దేవునికి వేరైపోయి కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నట్టుగా కనపడుతుంది. అక్కడ నుండే పాపం. వాస్తవానికి మనుషుల్లో పుట్టింది పాపం అని అనుకుంటాం, కానీ దేవదూతల్లోనే పాపం అనేది ప్రారంభమైంది. అంటే చెడు మనస్సు అనేది అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ మనం చూస్తే మానవుణ్ణి తన బిడ్డగా, తనకు ఒక నమ్మకమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి మానవుడిగా ఉంటాడని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేలమంటిని తీసి దాన్ని బొమ్మగా చేసి దానికి నాసికారంధ్రాలు పెట్టి దానిలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని వ్రాయబడి ఉంది కదా. అప్పుడు మనం ఇలా అయిపోయాం. మనకొక గొప్ప సందేశాన్ని దేవుడిచ్చాడు, పాపము జోలి వెళ్ళొద్దు అని. మాట వినకపోవటమే పాపం, ఇంకేమీ లేదు అక్కడ. మాట వినకపోవటం, దేవుని యొక్క మాటను తిరస్కరించటమే పాపం అని ఉంది. కనుక మనలోనికి కూడా పాపం ప్రవేశించింది, వాక్యభాగం చెప్తుంది. ప్రియుల, మొట్టమొదట ఆయన పునాది వేసినప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు కానీ, సృష్టికి పునాది వేసినప్పుడు కానీ, దేవదూతలందరూ ఏకముగా కూడి జయధ్వనులు చేస్తూ ఉంటే అప్పుడు పునాది వేయబడింది, మూలరాతి వేయబడింది అని
యోబు గ్రంథకర్త ఎంత చక్కగా చెప్పాడో చూడండి. దేవుడు తెలిపినటువంటి మాటను యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనానికి మనం వెళితే, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు? అయా, సముద్రం దగ్గరికి వెళ్ళి మనం నుంచుంటాం. ఆ సముద్రం ఎంత గొప్పదో, అది పొర్లి ప్రవహించకుండా మన మీదకి రాకుండా దానిని గట్టిగా తలుపుల చేత మూసినవాడెవరు అంటే, ఇక రాకుండా, తలుపులు అంటే తలుపులు వేయటం కాదు, అక్కడ అవి రాకుండా దాన్ని అడ్డుకున్నాడంట ఆయన. ఇక ఇంతే నీ సరిహద్దు అని దేవుడు చెప్తే, ఇక ఆ సరిహద్దే తలుపులు అనమాట, నువ్వు రావద్దు అని దాన్ని నియమించాడు. ఇక అది వచ్చింది అంటే సునామీ వస్తే అప్పుడు బయటకు వస్తుంది, దేవుడి ఉగ్రత వస్తే అప్పుడు వస్తుంది, పొర్లుకుంటుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 9వ వచనానికి వెళదామండి. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? మనం జ్ఞానం అనుకుంటామండి. మేఘం వస్త్రంగా ఏర్పాటు చేశాడంట. గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డ కంటే దట్టమైనటువంటి నల్లని మేఘాలు వస్తాయి వర్షించడానికి. ఆ నల్లని మేఘాన్ని గురించి చెప్తున్నాడు. పొత్తిగుడ్డగా వేసిన వాడెవరు? నేను కాదా అంటున్నాడు దేవుడు. నిజమేనండి, నిజమే. యోబు గ్రంథం 38వ అధ్యాయం 10వ వచనానికి వెళదామండి. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డ గడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా అని అంటున్నాడు. నిజమేనండి, దేవుడు సరిహద్దులను ఏర్పాటు చేశాడు, అడ్డగడియలు తలుపులు ఏర్పాటు చేశాడు. నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పాడు. నీ పొంగు కూడా అణిచివేయబడాలి, ఇక్కడే ఉండాలని చెప్తే అవి పైకి రాకుండా అక్కడే అయిపోయినాయంట. ఎందుకంటే సృష్టికర్త ఆయన, మనం సృష్టికర్తలం కాదు. అందుకని మన మీద పొర్లు ప్రవహిస్తాయి. మనం ఆపాలనుకున్నా ఆపలేం. జ్ఞాపకం చేసుకోండి, అది దైవజ్ఞానం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనానికి వెళితే, అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును. 19వ వచనం, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది అని అంటున్నాడు. అంటే అరుణోదయాన్ని భూమి మీద వ్యాపింపజేసేది ఆయనేగా. వెలుగుకి హద్దులు ఇచ్చిన దేవుడు కూడా ఆయనేగా. మార్గం ఇచ్చినటువంటి దేవుడు కూడా ఆయనేగా. చీకటి యొక్క ఉనికి పట్టును ఏర్పాటు చేసినటువంటి దేవుడు కూడా ఆయనే. ప్రియులారా, తర్వాత రండి యోబు గ్రంథం 38వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అక్కడేమని రాయబడింది, వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముఖములను వ్యాపించును? చూడండి, తూర్పు నుండి గాలి వచ్చి అది భూమి మీద ఎలా వ్యాపిస్తుందో చూడమంటున్నాడు. వెలుగు ఎలా విభాగించబడిందో దాని మార్గం కూడా చూడండి అంటున్నాడు. అప్పుడు నువ్వు ఉన్నావా? ఇవన్నీ నేను పెట్టినప్పుడు నువ్వు ఉన్నావా అంటున్నాడు. 25వ వచనానికి వెళదాం రండి. నిర్మానుష్య ప్రదేశం మీదను జనులు లేని ఎడారిలోనూ వర్షము కురిపించుటకును. 26వ వచనం, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువను. 27వ వచనం, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? ఎడారి భూములు కూడా, ఆ భూముల మీద కూడా వానబడాలంటే నీ వల్ల వద్దా? ఆ సృష్టికర్త ఆయన కాబట్టి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో కానీ ఎడారి భూమిలో కానీ వాన ఆయన కురిపిస్తున్నాడు. ఎడారిలో కూడా ఏం చేస్తున్నాడు అని అంటే, లేత గడ్డిని ఆయన మొలిపిస్తున్నాడు. నీటి కాలువలు ప్రవహించేటట్టుగా ఆయన చేస్తున్నాడంట. ఉరుములు వస్తాయి, మనం వింటుంటాం, ఉరుములు మెరుపులు. దానికి కూడా మార్గాన్ని నిర్ణయించాడంట, ఉరుములకి కానీ మెరుపులకు కానీ. చూసుకోండి ఎంత గొప్ప విషయం. వర్షమునకు తండ్రి ఉన్నాడా? 28వ వచనంలో అంటున్నాడు, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవరు? యోబు గ్రంథం 38వ అధ్యాయం 28వ వచనంలో వర్షానికి తండ్రి దేవుడే, అట్లాగే మంచు బిందువులను పుట్టించినవాడు ఆయనే. 29వ వచనం, మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? దేవుడే కదా. దేవుడు తనకి ఇవ్వబడిన జ్ఞానంతో అవన్నీ కురిపిస్తున్నాడు, మంచుని కురిపిస్తున్నాడు. అలాగే యోబు గ్రంథం 38వ అధ్యాయం 30వ వచనంలో, జలములు
రాతివలే గడ్డగట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును అని చెప్తున్నాడు. దాన్ని మంచులాగా, మంచు కొండల్లాగా, మంచు సముద్రాల్లాగా ఎవరు చేస్తున్నారంటే దేవుడే. ప్రకృతి అంతటి శక్తిమంతుడిని ఎగతాళి చేస్తున్నామంటే మనుషులు అసలు మంది ఏ పాటి జ్ఞానం అండి మంది? ఎంత జ్ఞానం మంది? దేవుని యొక్క జ్ఞానంలో ఎంతండి మన జ్ఞానం? ఆలోచన చేయండి. కొంతమంది మేధావులు అంటుంటారు, ఏంటండి లోకంలో జ్ఞానం, చాలా గొప్ప జ్ఞానం ఉంది లోకంలోనే అంటాడు. దైవ జ్ఞానాన్ని విడిచిపెడతారు. లోక జ్ఞానం చాలు అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. లోక జ్ఞానం అనేది లోకంలో మనల్ని బ్రతికిస్తుంది, మన బ్రతుకు తిరుగు చూపిస్తుంది. కానీ దైవ జ్ఞానం అనేది మన ఆత్మకు రక్షణ ఇస్తుంది. లోకం దాటిన తర్వాత కూడా మన ఆత్మ ఏమై ఉన్నదో, మన ఆత్మకు ఎలాంటి నివాసం అవసరమో, మన ఆత్మ అక్కడ ఎలా రక్షించబడాలో అది నేర్పుతుంది దైవ జ్ఞానం. కనుక దేవుడు లేనప్పుడు లోకం లేదు, లోక జ్ఞానము లేదు. దేవుడు ఉన్నాడు గనక సృష్టి అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడింది. ఈ గెలాక్సీ ఇదంతా కూడా మీరు చూసుకుంటే ఇదంతా ఒక పద్ధతిలో ఏర్పాటు చేయబడింది. పద్ధతిలో ఏర్పాటు లేకపోతే ఢీ కొట్టుకున్నాయన్నీ. దాన్ని ఎక్కడ ఉంచాలో, ఏ కక్షలో ఉంచాలో అవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు రా అంటే పగలు రాదు, నువ్వు పో అంటే పగలబోదు, నువ్వు రా అంటే చీకటి రాదు, నువ్వు పొమ్మంటే చీకటి పోదు. దేవుడు ఏర్పాటు చేసిన కాలమానం ప్రకారంగా రాత్రి వస్తుంది, పగలు వస్తుంది. అర్థమైంది? కనుక ప్రియులారా, మానవుడు దేవునికి వ్యతిరేకిగా ఉండటానికి వీల్లేదు. యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అది జ్ఞాపకం చేసుకోండి. అందుకని నీటిని గడ్డలాగా చేస్తున్నటువంటి దేవుడు, రాయిలాగా చేసేటటువంటి దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు. ఇంకా ఆయన చెప్తున్నాడు అండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు మనం చదువుకుంటే, కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆయన చేశాడండి, ఆయనే చేశాడండి. సమస్తం దేవుడే చేశాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 34వ వచనానికి వెళితే, జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇవ్వగలవా? నిజమే, మేఘాలు వస్తున్నాయి, అవి వర్షిస్తున్నాయి. అది వర్షించేటట్టు మనం ఆజ్ఞ ఇవ్వగలమా? రండి 35వ వచనంలో, మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటకు రప్పింపగలవా అన్నాడు. మెరుపులు అంట, మేము ఉన్నాము, చిత్తం, మీ చిత్తాన్ని జరిగిస్తామని మెరుపులు మనతో చెప్తాయి, దేవునితో చెప్తాయి. మనతో ఏమని చెప్తాయండి అవి? జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనంలో, ఆంత్రేంద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? ఆంతరేంద్రియములకు జ్ఞానం ఇచ్చింది ఆయనే, మన హృదయానికి తెలివినిచ్చింది కూడా ఆయనే. జ్ఞాపకం చేసుకోండి. యోబు గ్రంథం 38:38 అంటున్నాడు, ధూళి బురదయ్యి పారునట్లును, మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును, ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? నిజమే కదండి. ఎండిపోయిన భూమి, ఆ పెడ్డలు మరలా అవి వానబడినప్పుడు అతుక్కుంటాయి. చిన్నగా అవన్నీ కూడా ఏమవుతాయంటే, ఈ వర్షధారకు ఆ చినుకు అలాగూ ఫోర్స్గా నేల మీద పడుతున్నప్పుడు ఈ భూమి కాస్త గడ్డలుగా ఉన్న భూమి కాస్త అలా కరిగి కలిసిపోతుంది, బురదలాగా అయిపోతుంది. ఆ బురదలాగా అయ్యి ఆ ధూళి బురద అంతా కలిసి నీరులో కలిసి మరలా అలా పారుతుంది కొంత దూరం. ఇదంతా జ్ఞానం కదా? ఇదంతా ఎవరు చేశారు మరి? ఒకసారి ఆలోచన చేయండి. అందుకని దేవుణ్ణి మనం గౌరవించాలి, దేవుని యొక్క మాటను గౌరవించాలి. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు లేరని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుందరు అని. బుద్ధి లేని వాడు చేసే పని అదే, దేవుడు లేడు అనుకుంటాడు. మనం చేసిన ప్రతి వస్తువుకి వెనకాల ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి లేకుండా వస్తువు రాలేదు. ప్రతి రాయి కనిపెట్టబడింది, ఎవరో ఒకళ్ళు కనిపెట్టారు. ప్రతి ఆకు కనిపెట్టారు, తినదగింది తినకూడదని.
కనిపెట్టిన వాడు ఉన్నాడు. కనిపెట్టకుండా ఇవి జరగల, కనుగొన్నారు. దీని వెనకాల ఎవరో ఉన్నారు. అట్లాగే ఈ సృష్టి వెనకాల దేవుడున్నాడు. సృష్టిని సృజించిన సృష్టికర్త ఉన్నాడు. ఇంకా రండి ఏం చెప్తున్నాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలోను 2వ వచనంలోను ఏమని చెప్తున్నాడు చూడండి. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. చూసారా, ఇవన్నీ దేవుడు పెట్టాడు కాబట్టి మనుషులు వాడుకుంటున్నారు వినియోగించుకోవడానికి. మానవుడు వినియోగించుకోవడానికి దేవుడు ఇవన్నీ పెట్టాడు. వాటంతటా ఈ పుట్ల ఎవరు చెప్పారు? వాటంతటా ఈ పుట్టవు. దీనికి ఒక కర్త ఉన్నాడు. ఆ కర్తను గురించే చెప్తున్నాం ప్రియులారా. ఆ కర్త వీటన్నిటినీ చేశాడు మానవుని కోసం. ఇవన్నీ కూడా ఏర్పరిచినట్టుగా మనకు కనపడుతుంది. అవును, ఆయన అలాగూ ఏర్పాటు చేశాడు. వెండికి ఏముందంట? గని గలదు అని అన్నాడు. సువర్ణమునకు స్థలం గలదు. ఇనుమును మంటిలో నుండి దాన్ని తీస్తారంట, రాళ్లను కరిగించి రాగి తీస్తారంట. ఎంత గొప్ప విషయం అండి! ఎంత జ్ఞానం ఇచ్చాడు మానవులకి. మరి అట్టి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుణ్ణి మానవుడు మర్చిపోవచ్చా? నువ్వు శాస్త్రవేత్తమైనా, నువ్వు మంచి గొప్ప జ్ఞానం ఏ సబ్జెక్టులోనైనా ఎంత జ్ఞానం పొందినా ఈ సబ్జెక్ట్ అనేది దేవుని వలన వచ్చింది కాబట్టి దేవుని గౌరవించు. కొంతమంది గౌరవించరు దేవుణ్ణి. ఆయన ఏం చేశాడంటే ఆయన వల్లనే ఉంది, నేను చదువుకున్నాను, నేను చేశాను అంటాడు. అసలు ఇవన్నీ లేకపోతే నీకు చదువు ఎక్కడిది? భూమి లేదు, సూర్యచంద్ర నక్షత్రాలు లేవు, ఇవేమీ లేనప్పుడు, నువ్వే లేనప్పుడు చదువు సందులు ఎక్కడే? ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన కనుగొనడానికి ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా. రండి తర్వాత చెప్తున్నాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం ప్రిల్లర్. అంటే అక్కడ ఏమనుందంటే, భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండునట్లు ఉండును. చూసారా, మనందరికీ తెలిసినటువంటి విషయం ఏది? భూమి పైన ఎట్లుంటుందంటే ఆహారానికి రెడీ. విత్తనం చల్లుతాడు వ్యవసాయకుడు, వానబడుద్ది, విత్తనం పైకి లేస్తుంది, అది పెరుగుతుంది, మనకు ఆహారం ఇస్తుంది, మనం తిండి తింటాం. కానీ ఈ నేల మీద పై భాగంలో ఎలా ఉంటే, అడుగు భాగం, నేల అడుగు భాగంలో భూమధ్యలో ఎలా ఉంది అని అంటే చెప్తున్నాడు, అది అగ్నిమయమై ఉన్నది. ఎంత విచిత్రం ఇది! పైన చూస్తేనేమో ఈ భూగోళంలో పైన చూస్తేనేమో ఇలా ఉంది, సముద్రం ఉంది. కింద చూస్తేనేమో, లోపల చూస్తేనేమో, తవ్వుకుంటూ పోయి లోపల చూస్తేనేమో అగ్నిగోళం లాగా మండుతుంది. దాన్ని తయారు చేశాడు దేవుడు. ఎంత విచిత్రమైందో తెలుసా? తర్వాత రండి, యోబు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో, దాని రాళ్ళు నేల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి అని చెప్తున్నాడు. అంత గొప్పది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం వరకు చదువుకుందామండి. ఏమనుందంటే, గాలి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు. నువ్వు ఉన్నావా? నేనున్నానా? లేవు. గాలికి బరువుని ఏర్పాటు చేసింది ఆయనేనండి, నియమించింది ఆయనే. అలాగనే జలములను కొలిచిన దేవుడు ఆయనే. కొలత ఆయన దగ్గర ఉంది, నీ దగ్గర నా దగ్గర లేదు. వర్షమునకు కట్టడ నియమించినటువంటి దేవుడు ఆయనే. ఉరుములతో కూడిన మెరుపునకు మార్గమును ఇచ్చినటువంటి దేవుడు కూడా ఆయనే. మరి ఆయన ఎందుకంటే విడిచిపెడతావు? విడిచిపెట్టొద్దు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞానం ఎక్కడుంటుందండి? మనం దుష్టత్వాన్ని విడిచినప్పుడు, మన అవివేకాన్ని వదిలేసినప్పుడు అక్కడ జ్ఞానం ఉంటుంది. అటు జ్ఞానం మనం సంపాదించాలి. సామెత గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. చూసావా, జ్ఞానం పొందుకోవాలనుకున్నటువంటి వాడు గద్దింపులకు లోబడి మరింత జ్ఞానం పొందుకుంటాడు. నీతిమంతుడు జ్ఞానాభివృద్ధి, నీతిమంతుడికి ఏదన్నా చెప్పు, వాడు వింటాడు, జ్ఞానాభివృద్ధిని కలుగు చేసుకుంటాడంట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనంలో, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. వాక్యాన్ని వినండి, దేవుని మాటలు వినండి, దాన్ని నిరాకరించి పక్కన పడేయొద్దు.
ఏమండి దేవుని దగ్గరకు వస్తే ఏముందండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, పరలోకం పొందండి, ఇంతే కదండి అని అంటుంటాడు ఒక్కొక్క ఆయన నవ్వుతూ వెక్కిరిస్తూ. అసలు దీనిలో ఎంతో జ్ఞానం ఏమిడి ఉంది. మన జీవితం, మన బ్రతుకు చాలదు, మనకు ఇవ్వబడిన సంవత్సరాలు చాలు. కనుక ఉపదేశమును నిరాకరించొద్దు, దేవుని యొక్క మాటలను నిరాకరించొద్దు. నేను జ్ఞానిని కదా, నేను ఎన్నో పుస్తకాలను చదివేసి శాస్త్రవేత్తను అయ్యాను కదా, పాండిత్యాన్ని సంపాదించుకున్నాను కదా అనొద్దు. ఇంకా నువ్వు సంపాదించావు, నీ జ్ఞానం చాలదు దేవుణ్ణి అందుకోవడానికి. కనుక మీరు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానులు అవ్వాలి అని అంటే ఇంకా 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 వెతకాలి. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనం పొందుకునేటట్లుగా సహాయం చేయాలి. అది ప్రియులారా. కనుక అది మనం పొందుకుందాం. ఇక రెండవదిగా మనం చూస్తే ఏ కాల్ టు డివైన్ విజ్డమ్ అని వ్రాయబడింది. దైవ జ్ఞానానికి పిలుపు. నిజమే ప్రియులారా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో యేసు అక్కడి నుండి వెళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుణ్ణి చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చాలా గొప్ప విషయం. రోమా గవర్నమెంట్లో పన్ను వసూలు చేసేటటువంటి ఒక ఉద్యోగస్తుడిగా పనిచేస్తున్నటువంటి మత్తయి సుంకపు గుత్తదారుడిగా ఆ పన్ను వసూలు చేస్తున్నటువంటి మత్తయి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి నన్ను వెంబడించమన్నాడు. ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు, సమస్తాన్ని వదిలిపెట్టాడు ప్రియులారా. అందుకని ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటి పిలుపు, దేవుని యొక్క పిలుపు వచ్చింది. కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మిత్రులందరినీ పిలిచి గొప్ప విందు చేశాడు ప్రియులారా. వీడ్కోలు విందు అని అంటా ఉందని. సేవ నిమిత్తమైన నేను వెళ్ళిపోతున్నాను, నా యేసయ్య నన్ను సేవ కొరకు పిలిచున్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నానని అందరిని పిలిచి విందు చేశాడంట. రెండవది, విందులో యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించాడు, విందులో ప్రభు యొక్క శిష్యులను ఆహ్వానించాడు, విందులో యూదుల్ని ఆహ్వానించాడు, సుంకరులను ఆహ్వానించాడు, పాపులను ఆహ్వానించాడు, పరిసయ్యులను ఆహ్వానించాడు, సద్దూకయ్యులను కూడా అందరినీ ఆహ్వానించాడు. ఇక్కడ విచిత్రమైన మనస్సు ఎవరికి ఉందంటే వచ్చిన వాళ్ళలో పరిసయ్యులకు మాత్రం విచిత్రమైన మనస్సు కనపడుతుంది. అందుకని ఆ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువు మీద నేరారోపణ చేయబోయారు పిల్లలు. అప్పుడు యేసయ్య సింపుల్గా తిరస్కరిస్తాడు. వ్యాధిగ్రస్తులకు వైద్యుడు అవసరం. వ్యాధితో బాధపడుతున్నవాడు, రోగంతో బాధపడుతున్నటువంటి వాడికి వైద్యుడు, డాక్టర్ అనేది చాలా అవసరం అని చెప్పాడు. అలాగే తోటి నరులపై కరుణ లేనటువంటి వారు కరుణను చూపించటం చాలా అవసరం అని చెప్పాడు. తర్వాత చెప్తున్నాడు, జాతి భ్రష్టులపై దయ చూపించండి, అంతేగాని వాళ్ళని నెట్టేయద్దు, హింసించొద్దు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ అనౌన్స్ చేసింది అది. అంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ భోజనంలో కూర్చున్నప్పుడు అనౌన్స్మెంట్ చేశాడు అనమాట, బాధించవద్దు అని చెప్పి. తర్వాత సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం 36వ వచనం మనం చదువుకుంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని కనుగొంటే అది ఎట్లాంటిదో చెప్పనా, జీవమును కనుగొన్నవాడు అవుతాడు. దేవుని యొక్క కటాక్షం అతని మీద ఎప్పుడు ఉంటుంది. 36వ వచనంలో, నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకొనును. తన యందు లేక నాయందు అపహాస్యపడు వారందరూ మరణమును స్నేహితురు. చూసారా, కనుగొనని వాడేమో ఎలా ఉంటాడు, తనకే హాని తెచ్చుకుంటాడు. అలాగే దేవుణ్ణి అసహించుకునేటటువంటి వాడు, దేవునికి దూరంగా ఉండేటటువంటి వాడు మరణానికి స్నేహితుడు అవుతాడు. మరణంతో వాడు స్నేహం చేస్తున్నాడంట ప్రియులారా. ఎంత చక్కని మాటలండి. మరణంతో స్నేహం చేయడానికి మనం వెళ్ళేది చెడు అంటే మరణం అండి. ఆ మరణంతో స్నేహం చేయొద్దు, జీవంతో స్నేహం చేయి, జీవమే దేవుడు. తర్వాత చెప్తున్నట్టండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. అయ్యా, పాపుల కొరకు నేను వచ్చాను, వారికి రక్షణ ఇవ్వటానికి. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట. అవును ప్రియులారా, అవును. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలి కోరను కానీ
కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలి కంటే కూడా దేవునికి ఇష్టమైంది ఏది అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలనేటటువంటి జ్ఞానం అనే తపన, అది దేవునికి ఇష్టమైందంట. కనుక అది మనం పొందుకోవాలి. మనం కూడా ఇష్టలుగా ఉండాలి. దైవ జ్ఞానాన్ని ఆ రీతిగా పొందుకోవాలి. చూడండి, పన్ను వసూలు చేసి చాలా ఆస్తిపరుడు మత్తయి అంటే, మత్తయి వదిలేసి వెళ్ళిపోయాడు. తన ఆస్తులన్నీ వదిలిపెట్టి సేవకు వెళ్ళిపోయాడు. విందు చేసి మరీ వెళ్ళిపోయాడు సేవకి. అదండి గొప్ప విషయం. ఈ మూడవదిగా మనం చూస్తే ఏ కాల్ టు హెవెన్లీ విజ్డమ్ అని ఉంది. పరలోక జ్ఞానానికి పిలుపు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నయ్యున్నది అని చెప్తాను. ఇశ్రాయేలు రక్షించబడాలని ఆశపడుతున్నాడంట. వారి కోసం దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. మార్పు లేని జనం కోసం, తరం కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అందుకని ఇక్కడ మీరు గమనిస్తే కొన్ని విషయాలు కనపడతాయి. అందులో మొదటిది, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండండి. రెండవది, స్వనీతిని విడిచిపెట్టండి. మూడవది, వాక్యం నీ నోటను నీ హృదయంలోనూ ఉంచండి దాన్ని అలా. అలాగే నాలుగవది, వాక్యం ప్రకటించుటకు సిగ్గుపడొద్దు. ఐదవది, ఏ భేదము లేదు, పాపము ఒప్పుకొను ప్రతి వారందరికీ రక్షణ సిద్ధమైంది అని చెప్తున్నాడు. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే భేదం లేదు. గ్రీకోడని, హెల్లేనియుడని, ఈ రకరకాల భేదాలు లేవు, ఎవరైనా క్షమిస్తాడు ఆయన. ఆరోది, దైవ వాక్యమును ప్రకటించు. సువార్తికుని పాదములు ఎంతో సుందరమైనవి. దేవుని యొక్క వాక్యం ప్రకటించే నోరు ఎంతో మంచి నోరు. ఆ నోటి ద్వారా శాపవచనాలు నువ్వు ఆశీర్వదించబడు. ఆ దైవజనుడు కోపం పుట్టించొద్దు అంటున్నాడు. కనుక స్వార్థికుని యొక్క పాదములు ఎంతో సుందరమైనవి. వాక్యాన్ని ఎంపిక చేసుకొని ఆ వాక్యాన్ని బోధించేటటువంటి సువార్థికుడు ఎంతో గొప్పవాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించు, నరులు చూచి ఆనందించుచునుండిరి. అవును, దేవుడు చేసినటువంటి పరలోకాన్ని గురించి మనం ఆనందించి సంతోషించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోధా అరణ్యంలో ప్రకటించుచుండెను. బాప్తిస్మ ఇచ్చే యోహాను మారు మనస్సును గురించి ప్రకటించాడంట. ప్రియులారా, పరలోక రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి మారండి అయ్యా మీరు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఫైనల్గా, చివరిగా దేవుని యొక్క దూత దిగి రావటం చూశాడు. నూతనమైన యెరూషలేం పట్టణం మన కొరకు సిద్ధమై ఉంది. నువ్వు పరిశుద్ధుడైతే, నువ్వు నీ పాపాన్ని ప్రభు యొక్క రక్తంలో కడుక్కొని ఇతరులను, నీ శత్రువును కూడా ప్రేమించగలిగిన వాడివైతే, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా నీతో మాట్లాడుతుందో చూడండి. పెండ్లి కుమారుడుగా ఆయన సిద్ధమై వస్తున్నాడు. వధువు సంఘం సిద్ధపడాలని కోరుకుంటున్నాడు. ఆ సంఘంలోనూ ఉన్నావా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన్ను లేపెనని నీ హృదయం అందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదువు. మనకు రక్షణ కావాలి అనుకుంటే అలాగూ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో, జయించువాడు వాటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును అని చెప్పాడు. విజయాన్ని సాధించాలనే కోరిక నీలో పుడితే జ్ఞానం సమృద్ధి ఉంటుంది. ఆ జ్ఞానమే నిన్ను బ్రతికిస్తుంది చెప్తున్నాడు ప్రియులారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఎవరికి తెలియదు ఈ వచనం? తెలియదా? క్రైస్తవులకి తెలుసు, అయినా పోతున్నారు అందరూ నన్ను. కానీ ఇప్పటికైనా మారు మనసు పొందండి, దేవుడు పిలుస్తున్నాడు. రెండవ మరణానికి మీరు పాత్రలు అవ్వకూడదు. ఇప్పుడు మనం శరీరంతో ఉండగా మొదటి మరణం. శరీరం దాటిన తర్వాత మరలా ఆత్మని, మహిమా శరీరం ధరించుకుంటే దానికి కలిగేదే రెండవ మరణం. గుర్తు చేసుకోండి ప్రియులారా, మనకు 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. 2 మరణాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రండి, 69వ సంకీర్తన 28వ వచనంలో ఇలాగ రాయబడింది, జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము,
నీతిమంతుల పట్టిలో వారి పేర్లను వ్రాయకము అని చెప్తున్నాడు కీర్తనకారుడు ఇక్కడ. అయా నీతిమంతుడుగానే ఉండాలి, అవినీతిపరుడుగా పరిశుద్ధుడుగానే ఉండాలి అని చెప్తున్నాడు. కనుక వాళ్ళని ఎవరిని రానియొద్దు అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటికి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇన్ని మాటలు చెప్పినా కూడా నువ్వు జ్ఞానాన్ని అసహించుకొని బయటికి పోతే తీర్పు తప్పదు. దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలబడలేవు. రేపు రాబోయే పరిస్థితి అది. జీవగ్రంథంలో నీ పేరుందా? పేరు లేకపోతే దేవునితో నిలబడలేవు, దేవునితో నడవలేవు. గుర్తు చేసుకో. తర్వాత రండి, జీవగ్రంథంలో మన పేరు ఉందా లేదా అని మన స్థితిని బట్టి మనం ఏమై ఉన్నామో అంచనా వేసుకొని ఓడిపోకుండా గెలుపొందటానికి జ్ఞానంతో ఆలోచించండి. జ్ఞానంతో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో, ఎవని పేరైనను జీవగ్రంథములందు వ్రాయబడినట్టు కనబడని ఎడలవాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. ఆ మరణం నుండి తప్పించుకోవడానికి ఈరోజు పిలుపునిచ్చాడండి విజ్డమ్, జ్ఞానంతో దేవుణ్ణి కనుగొనాలి. జ్ఞానంతో మనం రాజ్యాన్ని గెలుచుకోవాలి. భూమిలో ఒక రాజ్యాన్ని గెలుచుకోవాలి. ఓడిపోవడం కాదు, మనం గెలుపొందే బిడ్డలం మనం. కాబట్టి ఈరోజు చెప్పబడినటువంటి వాక్య భాగములన్నిటినీ కూడా మీరు చూచుకొని ప్రవర్తన దిద్దండి. ప్రవర్తన దిద్దుకున్న వారు ధన్యులు. వారు దేవుని రాజ్యాన్ని చూస్తారు, వాళ్ళకి హక్కు కలుగుతుంది. కనుక అలాంటి హక్కు మీరును సంపాదించుటకు పరిశుద్ధుడు తోడే నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలే ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు నాయన విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. కనుక జ్ఞానహీనత మాలో ఉంటే తీసివేయండి నాయన. జ్ఞానాన్ని సంపాదించుకొని మంచి సాక్ష్యం కలిగి ఈ మురికిని తొలగించుకొని, పాపం అనే మురికిని కలిగి ఉన్నాం కాబట్టి దాన్ని తుడుచుకొని కడిగి వేసుకొని పరిశుద్ధంగా నిలవబడటానికి మాకు శక్తిని దయచేయండి. మీ ఆత్మబలంతో మమ్మల్ని నింపి నడిపించి దీవించమని, మరలా వచ్చే ఆదివారం వాక్యం వినటానికి కృపనిచ్చి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెనతోనే నడిపించునుగాక. ఆమెన్.